ఇది ఇంకో స్టెప్ అండి వీడియో. ఇది గడప డిజైన్ ఇలా వేశాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరికైనా రాని వాళ్ళకు ఉంటే రూపాయి కాయిన్తో వేశాను. నేను ఇదంతా చేయితోనే వేశాను. రూపాయి కాయిన్ చెయ్యి చూడండి. ఇలా డిఫరెంట్గా ఉండాలని ఇట్లా ఎల్లో పెయింట్ తీసుకున్నానండి. ఎల్లో పెయింట్తోని ఇలా మధ్యలో ఫస్ట్ డిజైన్ వేసుకొని తర్వాత నేను వైట్ బార్డర్, గ్రీన్, రెడ్ అలా షేడ్స్ ఇచ్చుకున్నాను. చూడండి ఇలా గుమ్మం ముందు ఒక డిజైన్ టైప్గా వేసి తర్వాత దీన్ని కూడా నేను రూపాయి కాయిన్స్తోనే వేసానండి. మొత్తం కాయిన్సే అండి. దీంట్లో షేడ్స్ తీసుకున్నాను. ఇది దేవుడు ముందు ఇలా ఉండాలని ఒక ఫ్లవర్ అయితే వేసుకున్నాను. దీనికి కూడా ఎల్లో బార్డరే నేను ఇచ్చాను. ఒకసారి మీరు కూడా ఎల్లో ట్రై చేసి చూడండి. ఇట్లా దేవురం మందిరంలో ఇట్లా ఒక చెక్క ఉందండి మా ఇంట్లో. దేవుడి కోసం మేము చెక్కనే యూజ్ చేస్తాం. చేసిన దానికి ఎల్లో పెయింట్ వేసుకొని నేను ఇలా వీటిని కూడా రూపాయి కాయిన్స్తోనే పెట్టుకున్నాను. మీకు మంచిగా నీట్గా బార్డర్ రావాలనుకున్నా, ఫినిషింగ్ మంచిగా కనిపించాలనుకున్నా ఇట్లా వేసుకోవాలి. ఇది చూడండి నేను ఇక్కడ కూడా ఎల్లో పెయింటే తీసుకున్నాను ఇంట్లో. ఇది కూడా ఇంకొక డిజైన్ అండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేయండి. ఫస్ట్ ఎల్లో పెయింట్ వేసుకున్న తర్వాత ఈ షేడింగ్స్ అన్నీ మీరు ఇచ్చుకోండి. తర్వాత చూడండి ఇది ఇంకో గుమ్మం అండి. ఇక్కడ ఒక మామూలుగా సైడ్ వాల్ ఒకటి వేసుకున్నాను. ఆగండి డోర్ తీస్తున్నా. చూడండి ఇది ఇంకో డిజైన్. నేను మామూలుగా దీన్ని ఒక బ్రష్తోనే సింపుల్గా వేసుకున్నాను డిజైను. చూడండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మా ఛానల్కి వచ్చి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.